కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏలేరు కాల్వ ఉప్పొంగుతుంది. పలుచోట్ల కాల్వలకు గంటలు పడ్డాయి. వరద నీరు గంటకి పెరుగుతుంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న ఏలేరు కాల్వలు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఏలేరు ప్రాజెక్టు నుంచి 15,000 క్యూసెక్కులు వరద నీరు దిగువకు వదలడంతో పిఠాపురం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 2,000 ఎకరాలకు పైగా పంట పొలాలు నీట మునిగాయి. గొల్లప్రోల్లో లోతట్టు ప్రాంతాలు పలు కాలనీలు జల దిగ్బంధమయ్యాయి. గొల్లప్రోలు జగనన్న సైట్లోకి నిత్యావసర వస్తువులు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్ వగైరా వస్తువులను లారీ నుంచి దిగుమతి చేసుకున్నారు. వరద పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పరిశీలించారు. నేడు పిఠాపురం నియోజకవర్గం ముంపునకు గురవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. నాడు తెలుగుదేశం అధికారులు ఉండగా ఫేస్ట్ పనులు ప్రారంభిస్తే అడ్డుకున్న సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. నువ్వు ఆగన్నా కొట్టేస్తుంది అక్కడ కొట్టేస్తుంది ఒక పావుగంటలో మన బయటికి వెళ్ళకపోతే మనం దొరికిపోతాం. జాగ్రత్త వ్యూ ఆ మూల కనిపిస్తుంది సార్. ఆ మూల అదంతా కనిపిస్తుంది సార్. ఎన్ని క్యాన్స్ ఉన్నాయండి?
20,000 క్యూసిక్ సాయంత్రానికి వచ్చే పరిస్థితి ఏలేరు ప్రాజెక్టులో ఉంది. ఇప్పటికి 10,000 క్యూసిక్ 9,700 క్యూసిక్ వదిలేరు. అందులో కాలం నుంచి పెద్దాపురానికి కూడా డైవర్షన్ పెట్టించాడంటే ఇది వరకు గవర్నమెంట్లో మొత్తం అంతా కూడా పిఠాపురానికి వదిలేసేవాడు. మొత్తం పిఠాపురానికి వదిలేయడంతో డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అటు పెద్దాపురానికి కూడా వదిలి ఇంద్రపాలెం అవతల లాకల దగ్గర నుంచి అలా సముద్రంలో కలుస్తుంది. ఏదైనా పైన ఏజెన్సీలో వచ్చి వర్షాల వలన నీరు ఉధృతంగా వస్తుంది. ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువగా నీరు వదులుతూ ఉన్నారు. అది గొల్లపురాలకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి అధికారులు అందరూ కూడా సంసిద్ధిగా ఉన్నారు. ఇటు గొరికండికి డైవర్షన్ ఉంది, అటు సొద్దగడ్డకి డైవర్షన్ ఉంది, అలాగే అటు మన పిఠాపురానికి కూడా డైవర్షన్ పెట్టి ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకేదంటే ఇంట్లో బాగా ఎక్కువగా ఉంది. ఇంట్లో 15,000 నుంచి 20,000 వచ్చారు. దానికి తగ్గ అవుట్ఫ్లో కూడా వెళ్ళకపోతే ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చిన నీరు ఎంత వస్తుందో అంత నీరు బయటికి పంపాల్సిన బాధ్యత ఉంది. అంచేత రైతులు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్నసరిగా కాలువలోకి దిగడం కానీ, నీరు ఇంకా రావట్లేదు కదండి చూడటం కానీ వెళ్తే ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకటే, ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలేరు ఆధునీకరణకి శంకుస్థాపన చేసి, నేను గొల్లపురంలో శంకుస్థాపన చేసి 156 కోట్ల రూపాయలతో రావణకపేట అవతల పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మురుక్కాలం అంటే శుద్ధగడ్డ కొండకాలం, దాన్ని అంతా శుద్ధగడ్డ కొండకాలం అంటారు. ఇటు గొల్లపురంలో ఈబీసీ కాలనీ, అదేవిధంగా ఎస్సీ కాలనీ, కక్కడ రేవళ్ళు, మరి శివాలయం మాన్యం,